జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి నుంచి జరగాల్సిన పవన్ రాయలసీమ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి జనసేనాని రాయలసీమ టూర్ ప్రారంభమవుతోందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, జనసేన పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఈరోజు ఎందుకు వాయిదా పడింది, వివరాలేంటి? శ్రీనివాస్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు మధ్యాహ్నానికి కర్నూలు చేరుకోబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా 21వ తేదీ నుంచి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూలు బయలుదేరాల్సి ఉంది, కర్నూలు టూర్కి బయలుదేరాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైతే గుంటూరు జిల్లాలో చోటు చేసినటువంటి రైతు మృతి ఏదైతే ఉందో దాని మీద విచారణకు కమిటీ వేయడం జరిగింది. దాని గురించి చర్చించేందుకు, అదేవిధంగా ఇతర కారణ పార్టీ యొక్క అంతర్గత మీటింగ్లు ఎక్కువగా ఉండటం వల్ల షెడ్యూల్లో మార్పు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే షెడ్యూల్ ని ఒక రోజుకి ముందుకు పొడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రేపు మధ్యాహ్నానికి కర్నూలు చేరుకోబోతున్నారు. రేపటి నుంచి తర్వాత ప్రతి జిల్లాలోనూ, అటు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా, ప్రతి జిల్లాకి 3 రోజులు షెడ్యూల్ కేటాయించుకుని 3 రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద చర్చించే విధంగా ప్రతి జిల్లాలో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కూడా ఆయా జిల్లాల నేతలకు సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే రేపు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ కర్నూలు చేరుకోబోతున్నారు. కర్నూలు చేరుకున్న తర్వాత కర్నూలులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు సమస్యల మీద, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, వీటన్నిటి మీద కూడా అన్ని వర్గాలతోనూ, అక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల నాయకులతోనూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా టమాటా రైతులు, ఉల్లి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు సాగునీరు అందిస్తున్నాం, రాయలసీమను రత్నాలసీమకు మారుస్తున్నాం అని చెప్పేసి ప్రచార ఆర్భాటాలు మాత్రం చేస్తుంది. కనీసం ఇప్పుడు ఇటీవల ప్రకటించినటువంటి కరువు మండలాలు అత్యధికంగా రాయలసీమ జిల్లానే ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం కేవలం ప్రచారాలు మాత్రమే చేస్తుంది, అభివృద్ధి అనేది కనిపించకుండా పోతుంది. ఈ దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో జనసేన రైతులకు ఏం చేయబోతుందన్న దాని మీద కూడా ప్రత్యేకంగా రైతులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే పులేంద్ర, ఇప్పటికే కోటయ్య ఆత్మహత్యకు సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. రావెల కిషోర్ బాబు కూడా పరామర్శించడం జరిగింది. సో ఆ బాధిత కుటుంబాలకి ఏ విధంగా అండగా ఉంటున్నారు, ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? కోటయ్య మృతిపై పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. దీన్ని రాజకీయం చేయొద్దు, రైతు మృతిని సానుకూల దృష్టిలో చూసి ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పేసి మిగతా పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ సూచన చేయడం జరిగింది. ఇందులోనే నిజ నిర్ధారణ కోసం నిన్న రావెల కిషోర్ బాబు గారిని కూడా పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్న జనసేన పార్టీ నుంచి ₹1,00,000 కూడా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు మరోసారి రిపీట్ కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా రైతులకు ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి, అదేవిధంగా రైతులకి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. శ్రీనివాస్, పులేంద్ర, ఇప్పటికే ఈ టూర్ 23కి వాయిదా పడింది కదా, ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా ఈ నేపథ్యంలో? మార్పులు అయితే షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవు. కాకపోతే 21న పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా అఫీషియల్ గా పార్టీ నుంచి అఫీషియల్ గా ఎటువంటి నిర్ధారణ కాలేదు. అందులోనే షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. కాకపోతే ఈ రోజు అఫీషియల్ గా పార్టీ నుంచి కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతేనే పవన్ కళ్యాణ్ రేపు మధ్యాహ్నానికి కర్నూలు జిల్లా చేరుకోబోతున్నారు. కర్నూలు జిల్లా చేరుకున్న తర్వాత మొత్తం భారీ బహిరంగ సభలు ఏర్పాటైతేనేమి, మిగతా షెడ్యూల్ అయితేనేమి ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ పులేంద్ర.